ఫ్రెండ్స్, ఈ వీడియోలో విద్య మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీలో స్మృతి విస్మృతి ఈ టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. స్మృతిని ఇంగ్లీష్లో మెమరీ అంటారు, విస్మృతిని ఫర్గెటింగ్ అంటారు. ఈ స్మృతి విస్మృతి రెండింటిపై ప్రయోగాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎబ్బింగ్హాస్. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. తర్వాత గాల్టన్ ప్రయోగాలు చేశారు. అతను బ్రిటన్ దేశానికి చెందినవాడు. గాల్టన్ స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో ఈయన మనుషుల స్మృతిపై అనేక పరిశీలనలను ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో విశదపరిచారు. ఇప్పుడు మనం మొట్టమొదటి బిట్ చూస్తున్నాం. మూల్యాంకనం అనే యూనిట్ను మొదటిసారి చదవడానికి ఒక బిఎడ్ విద్యార్థికి 50 నిమిషాల సమయం పట్టింది. తర్వాత అతడు రెండవసారి చదివినప్పుడు కేవలం 25 నిమిషాలలో నేర్చుకున్నాడు. అతనికి గల పొదుపు గణన శాతం ఎంత? 50%. మూల్యాంకనం అనే యూనిట్ను మొదటిసారి చదవడానికి బిఎడ్ విద్యార్థికి 50 నిమిషాల సమయం పట్టింది. తర్వాత రెండవసారి చదివినప్పుడు కేవలం 25 నిమిషాల్లో నేర్చుకున్నాడు. అతనికి గల పొదుపు గణన శాతం 50%. రెండవ బిట్, పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడికి అందరి విద్యార్థుల కంటే ఎక్కువగా వికలాంగులైన పిల్లలు, తుంటరి పిల్లలు, అధిక ప్రజ్ఞావంతులు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి గల కారణం వాన్ రెస్టార్ట్ ప్రభావం, వేర్పాటు. దీనినే వేర్పాటు అంటాము. వాన్ రెస్టార్ట్ ప్రభావం లేదా వేర్పాటు. స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయము బాగా గుర్తుండి మిగతా విషయాలు మర్చిపోతూ ఉంటాం. దానిని వేర్పాటు లేదా వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటాము. ఉదాహరణ చూసినట్లయితే రాముడు, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు, భీముడు వీళ్ళందరిలో రాముడు వేరు కాబట్టి అతడు మనకి బాగా గుర్తుండిపోతారు. తర్వాత తరగతి గదిలో సాధారణ పిల్లల కంటే తుంటర పిల్లలు, అల్ప ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు వీళ్ళందరూ మనకి బాగా గుర్తుంటారు. టెట్ కోచింగ్ సెంటర్లో అందరు విద్యార్థుల కంటే ఎవరైతే సమాధానాలు బాగా చెప్తూ ఉన్నారో వారే ఉపాధ్యాయుడికి బాగా గుర్తుంటారు. అదేవిధంగా విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరి పేర్లు గుర్తుండవు, కానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నేతలు ఖచ్చితంగా గుర్తుంటారు. దీన్నే వాన్ రెస్టార్ట్ ప్రభావం లేదా వేర్పాటు అంటాం. మూడో బిట్టు, ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్లోనికి మార్చడం నేర్చుకున్న రమ తర్వాత ప్యాసివ్ వాయిస్ను యాక్టివ్ వాయిస్లోనికి మార్చడానికి ప్రయత్నించినప్పుడు మొదటిసారి నేర్చుకున్న నియమాలు అడ్డుపడి ఇబ్బంది కలుగుతుంది. ఇది రమకు కలిగిన ఏ అవరోధంగా చెప్పవచ్చు? పురోగమన అవరోధం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకు అడ్డొస్తే దానిని పురోగమన అవరోధం అంటారు. అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి అవరోధంగా ఉండడం. విషయాల మధ్య సారూప్యం ఎక్కువగా ఉన్నప్పుడు పురోగమన అవరోధం ఏర్పడుతుంది. మనం ఉదాహరణ చూద్దాం. ఒక సీరియల్ చూసిన తర్వాత మరొక సీరియల్ చూస్తూ ఉంటే పాత సీరియల్ విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది పురోగమన అవరోధం. మొదట ఫిలాసఫీ పరీక్షను రాసిన బిఎడ్ విద్యార్థికి సైకాలజీ పరీక్షలో ఫిలాసఫీ అంశాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది పురోగమన అవరోధం. ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్లోనికి మార్చడం నేర్చుకున్న రమ తర్వాత ప్యాసివ్ వాయిస్ను యాక్టివ్ వాయిస్లోనికి మార్చడానికి ప్రయత్నించినప్పుడు మొదటిసారి నేర్చుకున్న నియమాలు అడ్డుపడి ఇబ్బంది కలుగుతుంది. ఇది రమకు కలిగిన ఏ అవరోధంగా చెప్పవచ్చు? పురోగమన అవరోధం. 4. ఒక తత్వవేత్త మొదట బైబిల్ చదివాడు, కొంతకాలానికి ఖురాన్ను పఠించాడు, తర్వాత భగవద్గీత పఠించాడు. అయితే ఖురాన్ గుర్తు చేసుకుంటే భగవద్గీతలోని అంశాలు అతనికి గుర్తుకు వస్తుంటే ఈ భావనను ఏమంటారు? తిరోగమన అవరోధం. ఒక తత్వవేత్త మొదట బైబిల్ చదివాడు, తర్వాత కొంతకాలానికి ఖురాన్ చదివాడు, తర్వాత కొంతకాలాన్ని భగవద్గీత చదివాడు. ఇలాగా అయితే ఖురాన్ అతను గుర్తు చేసుకుంటూ ఉంటే భగవద్గీతలోని అంశాలు గుర్తుకు వచ్చాయి. ఆ భావనను తిరోగమన అవరోధం అంటారు. కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగిస్తే దానిని తిరోగమన అవరోధం అంటారు. అంటే కొత్త అభ్యసనం పాత అభ్యసనానికి అవరోధంగా ఉండడం. ఉదాహరణ, తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకుంటుంటే తెలుగు అంశాలు గుర్తుకు రావడం. దీనినే తిరోగమన అవరోధం అంటారు. 5.
ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ ప్రార్థనా సమయానికి యూనిఫారంతో హాజరయ్యారు. కానీ అందులో ఒక విద్యార్థి మాత్రమే ఆలస్యంగా వచ్చి యూనిఫారం ధరించలేదని గుర్తుపట్టిన ప్రధానోపాధ్యాయుడు ఆ విద్యార్థిని మాత్రం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటే ఆ దృగ్విషయమును ఏమని పిలుస్తారు? వేర్పాటు. ఒక పాఠశాలలో విద్యార్థులందరూ ప్రార్థనా సమయానికి యూనిఫారంతో హాజరయ్యారు. కానీ ఒక విద్యార్థి మాత్రం ఆలస్యంగా వచ్చి యూనిఫారం వేసుకురాలేదు. అయితే ఆ విద్యార్థిని గుర్తుపట్టిన ప్రధానోపాధ్యాయుడు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఆ విషయాన్ని ఏమని పిలుస్తారు? వేర్పాటు. స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉండే విషయాన్ని గుర్తుంచుకోవడాన్ని వేర్పాటు అంటారు. లేకపోతే వాన్ రెస్టార్ట్ ప్రభావం అని కూడా పిలుస్తారు. మామూలుగా బీఈడీ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల్లో బాగా సమాధానాలు చెప్పే విద్యార్థిని ఉపాధ్యాయులు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం, దీన్ని వేర్పాటు అంటారు. ఉదాహరణ, తరగతి గదిలో ఎవరైనా అల్లరి చేస్తూ ఉన్న పిల్లలు, లేకపోతే బాగా అల్ప ప్రజ్ఞావంతులు అంటారు, కొంచెం తక్కువగా చదివే పిల్లలు, లేకపోతే అధిక ప్రజ్ఞావంతులు బాగా సమాధానాలు చెప్పే విద్యార్థులు, వారిని బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఉపాధ్యాయులు. దాన్ని వేర్పాటు అంటాం. తర్వాత 6వ బిట్టు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల చేత ప్రతిరోజు ఎక్కాలు, పద్యాలు లాంటి వాటిని వల్లె వేయించడం అనున్నది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చును? బట్టి స్మృతి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల చేత ప్రతిరోజు ఎక్కాలు, పద్యాలు లాంటి వాటిని వల్లె వేయించడం అన్నది బట్టి స్మృతిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం స్కూల్లో చూస్తూనే ఉంటాం, ప్రతిరోజు ఎక్కాలు, పద్యాలు ఇవి గుర్తుండవని దానిని పదే పదే బై హార్ట్ చేయించడం అంటారు, వల్లె వేయించడం. దీన్ని బట్టి స్మృతి అంటారు. లేకపోతే ఇంగ్లీష్లో రోట్ మెమొరీ అంటారు. ఒక విషయాన్ని యథాతథంగా అందులో అర్థం తెలియకపోయినా వల్లె వేసి స్మృతిలో దాచుకోవడాన్ని బట్టి స్మృతి అంటారు. ఈ స్మృతి ఎక్కువ కాలం ఉండదు. ఉదాహరణ, పిల్లలు ఎక్కాలు, గుణింతాలు, పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ కంఠస్థం చేస్తూ ఉంటారు. దీన్నే బట్టి స్మృతి అంటారు. ఇంగ్లీష్లో రోట్ మెమొరీ అంటారు. 7. ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి హైడ్రోజన్ వాయువు తయారీని ప్రయోగపూర్వకంగా తయారు చేసి దానిని అలాగే గుర్తుంచుకుంటే ఇది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చును? క్రియాత్మక స్మృతి. ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి హైడ్రోజన్ వాయువు తయారీని ప్రయోగపూర్వకంగా తయారు చేసి దానిని అలాగే గుర్తుంచుకుంటే ఇది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చును? క్రియాత్మక స్మృతి. దీన్ని యాక్టివ్ మెమొరీ అంటారు ఇంగ్లీష్లో. అభ్యసన అంశాలను కృత్యాల ద్వారా లేదా ప్రయోగాల ద్వారా నేర్చుకొని జ్ఞప్తికి ఉంచుకోవడం, దీన్ని ప్రయత్నపూర్వక స్మృతి అని కూడా అంటారు, లేకపోతే క్రియాత్మక స్మృతి అంటారు. ఉదాహరణ చూస్తే, విద్యార్థి త్రిభుజాలను స్వయంగా కొలిచి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవడం. కథలను, సంఘటనలను, సన్నివేశాలను నాటకీకరణ చేయడం ద్వారా జ్ఞప్తి ఉంచుకోవడం. చదవడము, రాయడం కంటే దానిని తన జీవితంలో నాటకీకరణ చేయడం ద్వారా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కప్ప జీవిత చరిత్ర పాఠ్యాంశాన్ని విద్యార్థులు దాన్ని చదవడము, రాయడం కంటే నిజమైన కప్పను కోయడం ద్వారా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అంటే ఆ అభ్యసన అంశాలను కృత్యాల ద్వారా లేదా ప్రయోగాల ద్వారా నేర్చుకొని జ్ఞప్తికి ఉంచుకోవడం, దానినే క్రియాత్మక స్మృతి లేదా యాక్టివ్ మెమొరీ అంటారు. 8. సురేష్ అనే 5వ తరగతి విద్యార్థి మొదటిసారి విజయవాడలో తమ చుట్టాల ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మనం ఈ ఇంటికి ఇంతకు ముందే చాలాసార్లు వచ్చామని పదే పదే చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఇలా చెప్పవచ్చును. ఎలా చెప్తాము? డేజావు లేదా మిథ్యా పరిచయ భావం అని కూడా అంటారు. డేజావుని సురేష్ అనే 5వ తరగతి విద్యార్థి మొదటిసారి విజయవాడలో తమ చుట్టాల ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మనం ఈ ఇంటికి ఇంతకు ముందే చాలాసార్లు వచ్చామని చెప్తే దానిని డేజావు అంటారు, లేదా మిథ్యా పరిచయ భావం అంటారు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లు భ్రమపడుతూ ఉంటాము. దాన్ని డేజావు లేదా మిథ్యా పరిచయ భావం అంటాము. ఈ డేజావు అనేది ఒక ఫ్రెంచ్ పదము. మిథ్యా పరిచయ భావం కలగడానికి కారణం ఇప్పుడు చూస్తున్న దానికి మనం ఇది వరకు చూసిన దానికి పోలికలు ఉండడం. అంతేగాక అచేతనంలో దాగి ఉన్న పోలిక గల అంశాలు ఒక్కసారిగా బయటకు వచ్చి భ్రమను కలుగజేస్తూ ఉంటాయి.
ఉదాహరణ చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్లో లేదా చెరువులో స్నానం చేసిన 5 సంవత్సరాల ఒక పాప తన తల్లి పుష్కరాలకు తీసుకెళ్ళినప్పుడు నదిలో స్నానం చేయిస్తూ ఉంటే ఆ పాపకి గతంలో తాను స్విమ్మింగ్ పూల్లో చెరువులో స్నానం చేసిన ఆ విషయం గుర్తుకు వచ్చి, అమ్మ మనం గతంలో ఇక్కడికి వచ్చి ఇంతకుముందు మనం ఇక్కడికి వచ్చి స్నానం చేశాం కదమ్మా అని తన తల్లితో అనడాన్నే డేజావు అంటారు. 9 క్రింది వానిలో సరైన వాక్యం ఏది? క్రింది వానిలో సరైన వాక్యం ఆప్షన్ 2 స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం. దీనినే కన్సాలిడేషన్ అంటారు. స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం, కన్సాలిడేషన్. ఈ వాక్యం సరైనది. 10 వేణుకు ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు మొదలైనవి చూపించడం జరిగింది. తర్వాత వేణు వాటిని కొన్ని రోజుల తర్వాత చెప్పమంటే జరిగిన విధంగా వివరించలేకపోవడం అన్నది ఈ భావన. శబ్ద ప్రమాణం. వేణుకు ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు మొదలైనవి చూపిస్తే తర్వాత వేణుని కొన్ని రోజుల తర్వాత వాటి గురించి అడిగినప్పుడు జరిగిన విధంగా చెప్పలేకపోతే దానిని శబ్ద ప్రమాణం అంటారు. ప్రయోజ్యుడికి ఉద్వేగంతో కూడిన సంఘటనలను చూపించి తర్వాత సాధారణ పరిస్థితుల్లో చూసిన అంశాలని చెప్పమనడం. ఉదాహరణ ప్రమాదాలు, గొడవలు, బాధాకరమైన సంఘటనలు మొదలైనవి ప్రయోజునికి చూపిస్తారు. తర్వాత ప్రయోజుడు వాటిని కొన్ని రోజుల తర్వాత వివరించవలసి ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. హుద్హుద్ తుఫాను బాధితుడిని ఆ రోజు జరిగిన సంఘటనలను కొన్ని రోజుల తర్వాత చెప్పించినప్పుడు అతను చెప్పలేకపోతాడు. దానిని శబ్ద ప్రమాణం అంటాం. క్లాసులోకి పాము వచ్చినప్పుడు జరిగిన సంఘటనలో విద్యార్థుల ఉద్వేగాలను కొన్ని రోజుల తర్వాత అడిగినప్పుడు వారు సరైన విధంగా వివరించలేకపోతే దానిని శబ్ద ప్రమాణం అంటాం. 11 తల్లిదండ్రుల నుండి, భార్య నుండి, అక్క చెల్లెళ్ళ నుండి ప్రేమను పొందాలనుకోవడం మాస్లో ప్రకారం ఈ అవసరానికి చెందింది. ప్రేమ సంబంధ అవసరాలు. తల్లిదండ్రుల నుంచి, భార్య నుండి, అక్క చెల్లెళ్ళ నుండి ప్రేమను పొందాలనుకోవడం మాస్లో ప్రకారం ఈ అవసరానికి చెందినది. ప్రేమ సంబంధ అవసరాలు. 12 డెజావు అనగా, ఇంతకుముందు కూడా మనం బిట్లో చెప్పుకున్నాము. డెజావు అనగా గతంలో చూసిన దానిని ప్రస్తుతం చూస్తున్న భావన కలగడం. ఒక పాప గురించి ఉదాహరణ చెప్పుకున్నాం కదా. ఒక పాప అంతకుముందు స్విమ్మింగ్ పూల్లో లేదా చెరువులో స్నానం చేసి ఉంటుంది. ఆ పాపని వాళ్ళ అమ్మగారు మళ్ళీ పుష్కరాలకు స్నానం చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ పాప అంటూ ఉంది వాళ్ళ అమ్మగారితో, అమ్మ మనము ఇంతకుముందు ఇక్కడికి వచ్చి స్నానం చేశాం కదా అని. దానినే డేజావు అంటాం. గతంలో చూసిన దానిని ప్రస్తుతం చూస్తున్న భావన కలిగితే దాన్ని డేజావు అంటారు. ఇది ఫ్రెంచ్ పదము. 13 న్యూటన్ రెండవ గమన సూత్రమును బంతిని గోడకు విసిరి ప్రయోగాత్మకంగా చేసి గుర్తుంచుకోవడాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. న్యూటన్ రెండవ గమన సూత్రమును బంతిని గోడకు విసిరి ప్రయోగాత్మకంగా చేసి గుర్తుంచుకోవడాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. యాక్టివ్ మెమరీ అంటారు. అభ్యసన అంశాలను కృత్యాల ద్వారా లేదా ప్రయోగాల ద్వారా నేర్చుకుని జ్ఞప్తికి ఉంచుకోవడాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. దీనినే ప్రయత్నపూర్వక స్మృతి అని కూడా పిలుస్తారు. 14 స్మృతిని పెంపొందించే అంశం కానిది అవరోధ అభ్యసనం. స్మృతిని పెంపొందించే అంశం కానిది అవరోధ అభ్యసనం. స్మృతిని పెంపొందించే అంశాలు కొండ గుర్తులు, ఎక్కువసార్లు చదవడం, అతి అభ్యసనం, ఈ 3 ఉంటాయి. స్మృతిలో పెంపొందించే అంశం కానిది అంటే అవరోధ అభ్యసనం. 15 అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది. అతిగా చదవడం స్మృతికి దారి తీస్తుంది. అతి అభ్యసనం అనేది దీనికి దారి తీస్తుంది, స్మృతి. 16 విద్యార్థులు పరీక్షలలో జవాబును స్మరణకు తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నమే ప్రయత్నపూర్వక పునఃస్మరణ. పునఃస్మరణ అంటే గుర్తుకు తెచ్చుకోవడం. విద్యార్థులు పరీక్షలలో జవాబును స్ఫురణకు తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నమే ప్రయత్నపూర్వక పునఃస్మరణ. 17 పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవడంలో దాగి ఉన్న భావన శబ్ద ప్రమాణం. పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవడంతో దాగి ఉన్న భావన శబ్ద ప్రమాణం. ఉదాహరణ చూసినట్లయితే ఒక వ్యక్తికి ప్రమాదాలు, గొడవలు, బాధాకరమైన సంఘటనలు ఇవన్నీ చూపించి
చూపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాటి గురించి అడిగినప్పుడు ఆ వ్యక్తి సరిగ్గా వివరించలేకపోతే దానిలో ఉన్న భావన శబ్ద ప్రమాణం. 18 ప్రధాన ఉపాధ్యాయుడు తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చే విద్యార్థులను మర్చిపోయి సరిగ్గా రాని అప్పుడప్పుడు వచ్చే మిగిలిన విద్యార్థులను గుర్తుపెట్టుకుంటే దానిని ఏమంటారు? వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటారు. వాన్ రెస్టార్ట్ ప్రభావం లేదా వేర్పాటు అని కూడా అంటారు. ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చే విద్యార్థులను మర్చిపోయి సరిగ్గా రాని అప్పుడప్పుడు వచ్చే మిగిలిన విద్యార్థులను గుర్తుపెట్టుకుంటే దానిని వాన్ రెస్టార్ట్ ప్రభావం లేదా వేర్పాటు అంటారు. స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయం బాగా గుర్తుండి మిగతా విషయాలు మర్చిపోవడం, దీన్నే వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటాము. తరగతి గదిలో సాధారణ పిల్లల కంటే బాగా అల్లరి చేస్తూ ఉన్న పిల్లలు, బాగా చదివే పిల్లలు, లేకపోతే బాగా తక్కువగా చదివే పిల్లలు వీరు గుర్తుండిపోతూ ఉంటారు. దాన్ని వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటారు. 19 స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలకు గల మరో పేరు కానిది ఎన్సెఫలోగ్రామ్. 20 అక్షర రూపాలలోను అంకెల రూపాలలోను పునఃస్మరణకు ఉపయోగించే టాచిలోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టింది విలియం హామిల్టన్. అక్షర రూపాలలోను అంకెల రూపాలలోను పునఃస్మరణకు ఉపయోగించే టాచిలోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టింది విలియం హామిల్టన్. ఈ స్మృతిని ప్రయోగశాలలో కనుక్కోవడానికి టాచిల్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ పరికరాన్ని సర్ విలియం హామిల్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.